మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, సిటీ కేబుల్ గత 30 సంవత్సరాల నుంచి విజయవాడలో కస్టమర్లందరికీ నాణ్యమైన సేవలు అందిస్తూ బిజినెస్ చేస్తున్నాము. గత 15-20 రోజుల నుంచి అనుకోని ఇబ్బందులు మాకు పెనమలూరు ఏరియాలో జరుగుతున్నాయి. అది కస్టమర్లందరికీ తీవ్రమైన అంతరాయాలు జరుగుతున్నాయి. దీని వెనకమాల ఏముంది అనేది మేము అందరికీ పోలీసు అధికారులందరికీ దాని మీద కొద్దిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఎందుకు జరుగుతుందో మేము త్వరలోనే దీన్ని ఛేదిస్తాం. అంతవరకు కస్టమర్లందరూ కొద్దిగా ఇప్పటివరకు సహకరించారు. ఇక చిన్న చిన్న అంతరాయాలు ఈ కటింగ్ల వలన జరుగుతున్నాయి. దానికి మా సిబ్బంది త్వరగానే దాన్ని చేస్తున్నాడు. బట్ ఫ్రీక్వెంట్గా జరుగుతున్న అంతరాయాలతో మీకు ప్రసారాలు కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నమాట వాస్తవమే. దాన్ని మేము త్వరితగతిని దాన్ని పరిష్కరించడానికి మేము సాధ్యమైనంత త్వరలో కృషి చేస్తున్నాం. దీనికి మహేష్ గారు మా సంస్థ తరఫున లీగల్ అడ్వైజరు, ఈయన కూడా హైకోర్టు ద్వారా కానీ అన్నిట్లో కోర్టు ద్వారా దీన్ని పరిష్కరించడానికి ట్రై చేస్తున్నాము. దీని వెనకమాల రాజకీయ ప్రమేయం ఉందో ఏంటో అది కూడా మేము అన్వేషిస్తున్నాం. త్వరలోనే ఈ ప్రాబ్లంకి పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. అంతవరకు కస్టమర్లందరూ సహకరించగలరు. ఇది రైవలరీ నెట్వర్క్ ఇంకేముందండి, మాకు కాంపిటీషన్ జరుగుతున్న దాని మీదే డెఫినెట్గా వాళ్ళ ప్రమేయం ఉంటుంది ఇందులో. అదే మేము అనేది, అది త్వరలోనే పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నాం. మా ఆపరేటర్లని బెదిరిస్తున్నమాట వాస్తవమే. అదే అందుకనే నేను చెప్తుంది, ఇది పూర్తిగా నాలెడ్జ్లో లేకుండా నేను ఒకళ్ళ మీద నింద వేయటం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇది త్వరలోనే ఈ వెనకమాల ఉన్న ఇదేంటిదనేది మేము త్వరలోనే ఛేదించి పరిష్కారం త్వరితగతిని తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. మహేష్ గారు కూడా దీని మీద కొద్దిగా అంటే ఈయన మొత్తం ఫస్ట్ నుంచి ఈయనే చూస్తున్నారు ప్రాబ్లం, ఆయన కూడా మాట్లాడతారు. అవసరం అండి. నా పేరు పాలేటి మహేష్, హైకోర్టు న్యాయవాదిని. ముఖ్యంగా మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ అనేది గత 30 సంవత్సరాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎవరితో ఎటువంటి గొడవలు లేకుండా చాలా సాఫీగా తన వ్యాపారాలను నిర్వహించుకుంటూ వస్తుంది. గత కొద్ది రోజులుగా పెనమలూరు నియోజకవర్గంలో కొంతమంది కుట్రపూరితంగా ఒక కూటమిగా ఏర్పడి ఈ సంస్థని నష్టం కలుగజేయాలి, సబ్స్క్రైబర్లకి ఛానల్స్ రాకుండా ఇబ్బంది పెట్టి ఆ సబ్స్క్రైబర్స్ని వేరే కేబుల్ నెట్వర్క్కి తరలించాలనే ఉద్దేశంతో కొంతమంది పోలీస్ అధికారులు అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ సహకారంతో విచ్చలవిడిగా పెనమలూరు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 20 చోట్ల ఎంతో విలువైన కేబుల్ టీవీ నెట్వర్క్ వైర్లను ధ్వంసం చేసి, అలాగే అక్కడున్న లోకల్ కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్స్ని పోలీసులు కొంతమంది గూండాలు బెదిరించడం జరుగుతుంది. మీరు మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ నుంచి బయటికి రండి, లేకపోతే మీ కేబుల్ వైర్లు ఒక్కటి కూడా బయట ఉండవు, పోల్ల మీద ఉన్నాయి, కత్తిరించేస్తాము అని బెదిరించడం జరుగుతుంది. దీని మీద పెనమలూరు పోలీసులకి మా లీగల్ టీం నుంచి ఫిర్యాదులు కూడా ఇవ్వటం జరిగింది. మరి పెనమలూరు సిఐ గారు పట్టపగలే అనేక చోట్ల ఈ వైర్లు కట్ చేస్తున్నా కానీ మరి ఆయన నిద్రపోతున్నాడేమో తెలియదు, కానీ ఆయనైతే తనకేమి పట్టనట్టుగా, లా అండ్ ఆర్డర్కి తనకి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎస్పీ కృష్ణా జిల్లా వారి దృష్టికి అలాగే డీజీపీ వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అలాగే శుక్రవారం అనగా నిన్న హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దీని వెనకాల ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా బయటికి తీసి వాళ్ళని కోర్టు ముందు ముద్దాయిలుగా నిలబెట్టేంత వరకు మేము ఖచ్చితంగా దీని మీద లీగల్గా పోరాటం చేయదలుచుకున్నాం. అలాగే పోలీస్ వారికి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కూడా ఒక హెచ్చరిక జారీ చేయదలుచుకున్నాం. మనం ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో.
ఇదేమి అరాచకం కాదు, నియంతృత్వం కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకళ్ళు చట్టబద్ధంగా ఒక వ్యాపారం చేసుకుంటుంటే దాన్ని కైవసం చేసుకోవాలనే కుట్రలకు ప్రభుత్వాధికారులై ఉండి మీరు అడ్డుకోవాల్సింది పోయి మీరు నిస్సిగ్గుగా వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది ఎంత మాత్రం కరెక్టో మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో ఖచ్చితంగా చెప్తున్నాం, ఎవరైతే బాధ్యులైన పోలీస్ అధికారులు, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి, ఏసీబీ వారికి, అలాగే పై అధికారులకి హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్ళి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం. చూస్తూ ఉన్నారు రోజు మీరు గత ప్రభుత్వంలో చేసిన పాపాలకి ఇప్పుడు ఎలా పోలీస్ అధికారులు బలైపోతున్నారో చూస్తూ ఉన్నారు. మీరు కూడా మీ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటే ఇటువంటి కుట్రలకు, ఈ మాఫియాలకు మీరు అడుగులకు మడుగులు వత్తండి. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది మీకు కూడా. ఆ రోజును మిమ్మల్ని కాపాడడానికి ఎవరో ఉండరని చెప్పి మీరు తెలుసుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాము. అలాగే మీరు ఈ ఎవరైతే వీటి కారకులై ఉన్నారో వాళ్ళు ఈ ప్రయత్నాలను కానీ ఆపుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అదే స్థాయిలో బుద్ధి చెప్పడానికి మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ నుంచి లీగల్ టీము ఖచ్చితంగా ఎదుర్కొంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Save a life. Download uBlood app. uBlood for the new blood.